సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 572వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్తమాంజలి. ముందుగా ధార్మికము ఆధ్యాత్మికము ఈ రెండింటి మధ్య స్పష్టమైనటువంటి భేదాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు మామూలుగా భక్తి మార్గంలో కూడాను అంటే ఆధ్యాత్మికంలోనూ భక్తి మార్గము లేదంటే ధార్మికంలో కూడా ఒక పదాన్ని వాడతారు. ఏం వాడతారంటే పురుషార్థం అంటారు. పురుషార్థం అంటే ఏమిటి? పురుషార్థము అంటే మనం వింటాము ఏంటి, పుణ్యం పురుషార్థం ఉందా లేదా, ఎప్పుడు ఏంటి వంట వండుకోవడం, తినడం, త్రాగడం, ఉద్యోగం చేసుకోవడం, సంపాదించుకోవడం, ఇంతేనానండి? ఏదైనా పురుషార్థం చేస్తున్నారా? పుణ్యం పురుషార్థం అంటుంటారు. పాపం పురుషార్థం అనరండి, పుణ్యం పురుషార్థం అంటారు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయట్లేదండి. పురుష అంటే ఆత్మ అండి, ప్రకృతి అంటే దేహము, దేహం యొక్క ఆపరేటస్. అర్థమైందండి? సో ఈ పురుష అంటే ఆత్మ గురించి మీరు ఏమైనా చేస్తున్నారా? ఆత్మ అనుభవం చేసుకుంటూ మనం ఏది చేసినా కూడా అది పుణ్యం అవుతుందండి. అందుకని పుణ్యం పురుషార్థం అంటారు. ఎందుకు మనం పురుషార్థం చెయ్యాలి? ఎందుకు చెయ్యాలంటే మొత్తం ఈ కాలచక్రంలో 84 జన్మలు తీసుకుంటాడండి మనిషి. ఎవరో హైయెస్ట్ లెవెల్ పురుషార్థం చేసుకునేటువంటి వాడు 84 జన్మలు తీసుకుంటారు. అంటే సత్యయుగం నుండి ప్రారంభం అవుతుంది. సత్యయుగం కంటే ముందు మన సంగమ యుగములో పరివర్తన జన్మ అంటారు దాన్ని. అర్థమైంది? శూద్రుడి నుండి బ్రాహ్మణుడిగా పరివర్తన అవుతాడు. అంటే దేహాభిమాన స్థితి నుండి ఆత్మాభిమాని స్థితిలోకి వస్తాడు. సో అది ఆ ఒక్క జన్మ. తర్వాత 8 జన్మలు సత్యయుగము, తర్వాత 12 జన్మలు త్రేతాయుగము, 21 జన్మలు ద్వాపర యుగము, తర్వాత 42 జన్మలు కలియుగం. ఇవన్నీ కలుపుకుంటే 84. మామూలుగా ఈ విషయాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు ఏం చేస్తున్నారు, 84 లక్షలు అంటున్నారు. అది ఇప్పటి వరకు మనం చర్చించుకున్నాం, అది కరెక్ట్ కాదు. అర్థమైందండి? ఇప్పుడు సత్య త్రేతాయుగాలలో మీకు పురుషార్థం చేయక్కర్లా. ఎందుకంటే మీరు పురుష స్థితిలోనే ఉంటారు, అంటే ఆత్మాభిమాని స్థితిలోనే ఉంటారు. దేహాభిమానం లేదక్కడ. 100% నేను ఆత్మని ఈ దేహము ద్వారా నా యొక్క విద్యుక్తమైనటువంటి పాత్రను అభినయిస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మీరు పుణ్యం ఆ విధంగా చేస్తారో అప్పుడేమవుతుందంటే మీరు ఆత్మిక స్థితిలో ఉంటారు. కాబట్టి అందులో ఆత్మలో భగవంతుడు నిక్షిప్తము చేసిన దివ్య గుణాలు, దివ్య శక్తుల అనుభవంలో ఉంటారు. అందరూ అదే విధంగా ఉంటారు. కాబట్టి యథా రాజా తథా ప్రజ అంటారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే పురుషార్థం మీకు అర్థం కావాలి. ఈ పురుషార్థం ఎప్పుడు కావాలి? ఆత్మని మర్చిపోయినప్పుడు. ఎప్పుడు మర్చిపోతారు? ద్వాపర యుగం నుండి మర్చిపోతారు. ద్వాపర యుగంలో అలాగ గ్రాడ్యువల్గా 21 జన్మలు కదా, స్టెప్ బై స్టెప్ అలా జన్మలు వస్త్రాలు మార్చుకుంటూ అలా వస్తే దేహాభిమానంలోకి వచ్చేస్తాం. తర్వాత కలియుగంలోకి ఎంటర్ అయినప్పుడు 100% నేను దేహము అన్న భావనలోనే, అన్న భ్రమలోనే, డెల్యూజన్ అంటారు ఇంగ్లీష్లో, ఆ విధంగా జీవితాల్ని గడుపుతూ ఉంటారు. అర్థమైందండి? అందుకని ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయంలో మనకి పురుషార్థం యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు మనకున్నది. అర్థమైందండి? ఎందుకంటే పురుషార్థం చేయకపోతే ఏమవుతుంది? పురుషార్థం చేయకపోతే 13వ అధ్యాయంలో 21వ శ్లోకంలో చెప్తాడు. ఏం చెప్తాడు? నీ ఆత్మ ఏ స్థితిలో ఉంటుందో, చనిపోయే స్థితిలో, ఈ శరీరాన్ని విడిచిపెట్టేటువంటి సమయములో నీ ఆత్మ యొక్క రంగు ఎలా ఉంటుంది? దేని ఆధారంగా ఉంటుంది అంటే నీ యొక్క ఆ సాత్విక, రాజసిక, తామసిక ఈ కర్మల ఆధారంగా ఉంటుంది. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సత్ అసత్యోని జన్మసు అంటాడు. అంటే నీకు సత్యయో జన్మ అంటే సత్యత్రేతాయుగాలలో
అసత్ అంటే ద్వాపర కలియుగాల్లో జన్మలు దేని ఆధారంగా ఉంటుంది? నీ పురుష యొక్క రంగు ఆధారంగా. అది బంగారు వర్ణంలో ఉంటే సత్యయుగంలో జన్మ తీసుకుంటావు, వెండి వర్ణంలో ఉంటే నీవు ఎక్కడ త్రేతాలో జన్మ తీసుకుంటావు, లేకపోతే రాగి వర్ణంలో ఉంటే నువ్వు ద్వాపర యుగంలో నీ జన్మలు ప్రారంభమవుతాయి. ఇనుప యుగము లేక రస్టెడ్ ఇనుము అంటే తుప్పుబట్టిన ఇనుములాగా ఉంటే కలియుగం యొక్క ఎండింగ్ లో ఎక్కడో నీ జన్మలు తీసుకుంటావు. ఎంత ఉందండి పురుషార్థం గురించి. ఈ యొక్క చర్చ మనకి ఆధ్యాత్మికంలోనే వస్తుంది, ధార్మికంలో రాదండి. ఎంతైనా మనం చెప్పుకోవచ్చు, ఎన్ని శ్లోకాలైనా మనం దాన్ని ప్రస్తావించవచ్చు. ఇది ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పురుషార్థము నేను చేస్తున్నానా, చెయ్యకపోతే ఇప్పుడు తక్షణమే మొదలు పెట్టాలి. ఇక్కడతో ఆ విషయాన్ని ఆపేద్దామండి. గత ఎపిసోడ్లో మనం కఠోపనిషత్తులోని ఒక మంత్రాన్ని చర్చించుకున్నాం. 1వ అధ్యాయము 2వ వల్లి 16వ మంత్రాన్ని మనం చర్చించుకున్నాం. తదుపరి ఎపిసోడ్లో మనం 17వ మంత్రాన్ని తీసుకుందాం. ఈ యొక్క ఎపిసోడ్లో మనము ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకాన్ని మీ ముందు ఉంచుతున్నానండి. ఈ శ్లోకం మనకు ముందుగా ఏం చెప్తుందంటే, నేను భగవంతుడిని, నేను ఒక్కడినే అని భగవంతుడు ఎంత తంటాలు పడుతున్నాడో చూడండి. మనకి చెప్పడానికి ఆయన ఎన్ని కోణాలలో చర్చిస్తున్నాడో చూడండి. భగవంతుడు అంటున్నాడు నేనొక్కడినే భగవంతుడిని. దానికి లాజిక్ చెప్తున్నాడు, సైంటిఫిక్ గా వెళ్తున్నాడు. ఎందుకంటే భగవద్గీత అనేది ఒక సైన్స్, రాజవిద్య. అర్థమైన సైన్స్ అనేది ఒక ప్రిన్సిపల్, ఒక ఫార్ములా ప్రకారంగా ఉంటుంది, అంతే తప్ప అంధవిశ్వాసం ఆధారంగా ఉండదు కదా. దాని ప్రకారంగా భగవంతుడు ఏ విధంగా భగవంతుడు అన్న విషయాన్ని ఈ శ్లోకము స్పష్టం చేస్తుంది. ఇది 15వ అధ్యాయంలోని పురుషోత్తమ ప్రాప్తి యోగంలోని 18వ శ్లోకం అండి. ఇప్పటికే మనం అదే అధ్యాయంలోని 16, 17 కూడా చర్చించుకున్నాం. ఈ 3 శ్లోకాలు సమరైజ్ చేసుకున్నట్లయితే మనకేమర్థమవుతుందంటే, ప్రపంచంలో 3 రకాల వాళ్ళు ఉంటారు. 3 రకాలు అంటే 2 రకాల వాళ్ళే చెప్పాలి. ఒకరు దైహిక భ్రాంతి, నేను ఉద్దేయం అని కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఏమంటారంటే క్షర పురుషుడు అంటారు. క్షర పురుషుడు అంటే ఈ క్షీణించే, వినాశనము కాబడే, ఈ యొక్క పెరిషబుల్ అంటారు చూసారా, డిస్ట్రక్టిబుల్ అంటారు, వినాశనం కాబడే ఈ శరీరాన్ని ధరించి ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళని క్షర పురుషుడు లేక క్షర పురుషుడు అంటారు. తర్వాత అక్షర పురుషుడు అని రెండవది. అక్షర పురుషుడు కూడా ఇందులోనే వస్తాడు. అర్థమైందండి. అంటే శరీరములో ఆత్మ ఉన్నది కదా, అంటే అవినాశి ఆత్మతత్వం అందులో ఉంది, జ్యోతి స్వరూపం అందులో ఉంది, ఈ శరీరాన్ని నిలబెట్టేటువంటి శక్తి ఉంది, చైతన్య శక్తి ఉంది. ఈ జడం అనేది శరీరము, జడము క్షర పురుషుడు. ఆ యొక్క జడ చైతన్యము అర్థం చేసుకున్నవాడు అక్షర పురుషుడు. అర్థమైందండి. ఈ 2 పురుషుల గురించి మనకు 15వ అధ్యాయంలోని 16, 17లో మనం చర్చించుకున్నాం. ఇప్పటికే డీటెయిల్డ్గా చర్చించుకున్నాం. ఇప్పుడు 18లో ఏమంటుందంటే, నాకు ఈ క్షర అక్షర పురుషుడికి భేదం ఏమిటి? ఇది ఒక్కసారి ఈ శ్లోకాన్ని వినండి. మీకు ఇందులో మొదటి ఉపోద్ఘాతం కింద ఆధ్యాత్మిక శాస్త్రంలో అత్యంత కీలకమైనది అంట. చాలా అద్భుతమైన పురుషోత్తమ ప్రాప్తి యోగం 15వ అధ్యాయంలో ఇది కీలకమైనటువంటి ఈ శ్లోకం అండి. చాలా ముఖ్యమైన శ్లోకం. ఇందులో ఈశ్వరుడు తన పురుషోత్తమ తత్వాన్ని, పురుషోత్తమ అంటే ఏంటి? ఉత్తమ పురుష. పురుష అంటే ఇప్పుడే చర్చించుకున్నాం కదా, పురుష అంటే ఆత్మ, పురుషోత్తమ అంటే పరమాత్మ, ఉత్తమ పురుష. దాన్ని తిరగేస్తే పురుషోత్తమ. పురుషోత్తమ తత్వాన్ని వివరిస్తూ తాను క్షర అక్షర పురుషుల కంటే ఏ విధముగా శ్రేష్ఠుడో స్పష్టము చేశారు. క్షర పురుషుడు కాదు నేను, అక్షర పురుషుడు కూడా కాను. ఎందుకు క్షర పురుషుడు కాను? నాకు సొంత దేహము లేదు. ఎందుకు అక్షర పురుషుడు కాను? అక్షర పురుషుడు కూడా మళ్ళీ కాలచక్రంలో గుణాలకు అతుక్కుపోతాడు. సతో రజో తమో అనేది అక్షర పురుషుడు. 84 లక్షల మంది ఆత్మలు ఉన్నారు చూసారా, వాళ్ళంతా అక్షర పురుషుడు. దేహం జడము క్షర పురుషుడు. ఈ 2 నాకు సంబంధం లేదు, నేను ఉత్తమ పురుషుడిని అంటాడు. అర్థమైందండి ఏ విధంగా? ఒక్కసారి శ్లోకాన్ని వినండి. యస్మాత్ క్షరమతీతో, యస్మాత్ క్షరమతీతో అహం అక్షరాదపి చోత్తమః అతో అస్మి లోకే వేదే వేదే లోకే చ ప్రథితః పురుషోత్తమః. నేను పురుషోత్తముణ్ణి,
అని భగవంతుడు కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్తున్నాడు. నన్ను నమ్మండి, అర్థమైందండి, వాస్తవాన్ని తెలుసుకోండి, సత్యతలోకి రండి. ఎంతకాలం అంధవిశ్వాసంలో జీవితాలు నేను దేహం అంటూ అదే సత్యం అనుకుంటూ తాను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళన్న చందమున ఎంతకాలం జీవిస్తారండి? అస్తవ్యస్తంగా చేసుకున్నారు మీ జీవితాలు. ఇప్పుడు నన్ను గమనించండి, నా యొక్క వాస్తవిక స్వరూపాన్ని తెలుసుకోండి అంటున్నాడు. ఒక్కసారి వినండి, మళ్ళొక్కసారి ఇక ఇందులో తత్వం చెప్తాను, అర్థమైందండి. ఏమంటున్నాడండి? యస్మాత్ క్షరమతీతో అహం అక్షరాదపి చోత్తమ. నేను క్షర పురుషుణ్ణి కాదు, అక్షర పురుషుణ్ణి కాదు, ఈ రెండిటికి భిన్నమైనటువంటి ఏమంటున్నాడు? ఉత్తమ పురుషుణ్ణి అంటున్నాడు. అదే తర్వాత ఏమన్నాడు? అక్షరాద యస్మాక్షరమతీతో అహం అక్షరాదపి చోత్తమ, అక్షరాదపి చ ఉత్తమ అన్నాడు. ఉత్తమ పురుషుణ్ణి. అతోస్మి లోకే వేదే చ ప్రథిత పురుషోత్తమ. నేను ఉత్తమ పురుషుడు, పురుషోత్తముణ్ణి. అర్థమైందండి? లోకములో నన్ను ఉత్తమ పురుషుడిగా గుర్తిస్తారు, గుర్తించాలి కూడాను. కొద్దిమంది గుర్తిస్తారు. ఉత్తమ పురుషుడు లోకములో. మళ్ళీ ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం అండి, వేదాలలో కూడా నా గురించి స్పష్టంగా ఉంది. వేదాలలో కూడా నన్ను పురుషోత్తముగా ఆ విధంగా శ్లాఘించారు, కొనియాడారు. అర్థమైంది? వేదాలలో కొనియాడబడ్డాను, లోకములో కొనియాడబడ్డాను. ఏ విధంగా? నేను ఉత్తమ పురుషుణ్ణి, క్షరాన్ని కాదు, అక్షరాన్ని కాదు. ఈ అక్షర వాళ్ళు కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు, వస్త్రాలు మార్చుకుంటూ. నాకు అవసరం లేదు, నేను కాలచక్రానికి ఆవల ఉంటాను. ఇందులో తత్వం అండి. ఇప్పుడు కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను, శ్రద్ధగా వినండి. తాత్పర్యం: ఈ శ్లోకము భక్తుడికి ఒక గొప్ప భరోసాని ఇస్తుందండి. భక్తుడు అంటే సత్యమైన భక్తుడు. భగవద్గీతలో భక్తి యోగముడు చెప్పాడు చూసారా, ఆ లక్షణాలు ఉన్న భక్తుడే అసలు భక్తుడు. మామూలుగా ఏదో అంధవిశ్వాసం, మూఢ విశ్వాసంలో ఏదో చేసుకుంటే మనం భక్తులు అనుకుంటున్నాం, కానీ ఆ భక్తి పరమాత్మకి చేరటం లేదు. భక్తి పరమాత్మకి చేరితే సత్యమైన భక్తుడు కదా, అది సత్యమైన భక్తి. లవ్ఫుల్ డివోషన్, కరెక్ట్ డివోషన్, అక్యురేట్ డివోషన్. ఇదేమంటుంది? భక్తులకు గొప్ప భరోసా ఇస్తుంది. అమ్మమ్మమ్మ, ఎంత సీక్రెటు, అద్భుతము. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఉత్తమ పురుషుడిని పట్టుకోవాలి, పురుషోత్తముని అర్థం చేసుకోవాలి. నేను నశించే ప్రకృతి అంటే క్షర పురుషుడి కంటే అతీతుడను. చూడండి, నశించే ఏమన్నాడు? ప్రకృతి దేహము. నశించే దేహాన్ని ధరించిన వాడిని కాదు, నేను క్షర పురుషుడిని కాదు. తర్వాత నశించని జీవాత్మ, అక్షర పురుషుడిని కూడా కాదు. నశించే జీవాత్మ అంటే జీవుడిలో కూడా ఆత్మ ఉంది కదా, అది మళ్ళీ త్రిగుణాల్లోకి వస్తుంది. నేను త్రిగుణాతీతుడిని కదా, కాబట్టి అక్షర పురుషుడిని కూడా కాను. ఏమన్నాడు తర్వాత? ఏమన్నాడు? వీరిరువురి కంటే అత్యున్నతుడను, అందరికంటే ఉత్తముడను, కాబట్టి ఈ లోకములోను వేదాలలోనూ నన్ను పురుషోత్తముడుగా కొనియాడబడుతున్నాను. నేను పురుషోత్తముడిగా కొనియాడబడుతున్నాను. పరమాత్మ అంటే అదనమాట, భగవంతుడు, ఈశ్వరుడు. ఇది పరమాత్మ అత్యున్నత స్థితి యొక్క ప్రకటన. అత్యున్నత స్థితి యొక్క ప్రకటన అంటే దీనికి మించిన శక్తి ఇంకోటి లేదు. సూపర్ పరమాత్మ, డూపర్ పరమాత్మ లేదు. ఒకే ఒక పరమాత్మ, పరం ఆత్మ, సుప్రీం సోల్ అన్నమాట. అర్థమైందండి? భగవంతుడు. మనం ఈ మాయా ప్రపంచం అంటే ఈ క్షర ప్రపంచం, నేను ఉదయం అనుకుంటూ జీవితాలు గడిపేస్తున్నాం చూసారా. ఈ క్షర ప్రపంచం చిక్కుకున్న మన లోపల ఉన్న ఆత్మ అక్షర శాశ్వతమని తెలిసిన, ఆత్మ శాశ్వతము, శరీరము వినాశి అని తెలుసు, అయినా నేను వినాశి శరీరాన్ని పట్టుకుని జీవితాన్ని గడిపిస్తున్నాను. లాజికల్గా వెళ్ళండి, కాస్త బుద్ధినేత్రం తెలుసుకోవడం, సత్యత ఆధారంగా అర్థం చేసుకోవడం. మనల్ని ఉద్ధరించేది మాత్రము భగవంతుడైన ఆ పురుషోత్తముడు ఒక్కడే. అర్థమైందండి? భగవంతుడే ఉద్ధరిస్తాడు, ఎవరు ఉద్ధరించరు. ఎందుకంటే అందరూ దేహభ్రాంతిలో ఉన్నారు. దేహభ్రాంతిలో ఉన్నవారు ఇంకొక దేహభ్రాంతిలో ఉన్నవాడిని ఆ ఆత్మిక స్థితిలోకి తీసుకుని రాగలడా? తీసుకుని రాలేడు. అర్థమైంది? అది తాత్పర్యం. ఇప్పుడు లోతైన తత్వము అర్థం చేసుకోండి. 3 రియాలిటీస్ రివీల్డ్. 3 సత్యతలు ఉన్నాయంటే ఇందులో 3 రియాలిటీస్ అంటున్నాడు. ఇది 15వ చాప్టర్ యొక్క కాంటెక్స్ట్. చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి ఇది. శ్లోకం మనం ఇప్పటికే చర్చించు 15వ అధ్యాయంలో 16, 17లో 3 స్థితులను చెప్పారు. క్షరపురుషుడు అంటే నశించే ప్రకృతి, అంటే దేహధారుల ప్రపంచం అన్నమాట. అందరూ క్షరపురుషులే. అక్షర పురుషుడు నశించని జీవాత్మ, ఉత్తమ పురుషుడు పరమాత్మ.
ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూసారా? మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు నాకు కాంటాక్ట్ చేయండి, మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి నేను మీతో డిస్కస్ చేస్తాను. ఈ మూడింటిలో 15, 18 శ్లోకం ఏం చెప్తోంది? పరమాత్మ స్థితిని స్పష్టంగా ప్రకటిస్తోంది. డౌటే అక్కర్లే ఇంకా. ఈ ఒక్క శ్లోకం 15, 16, 17, 15 అధ్యాయంలో 16, 17, 18 తెలుసుకుంటే ఇంకా మీరు భగవంతుడి గురించి స్పష్టత అంత అద్భుతంగా వస్తుంది అనమాట. పరమాత్మ స్థితిని స్పష్టంగా ప్రకటిస్తుంది. క్షరం అతీత అన్నాడు. క్షరం అతీత అంటే ఏంటి? నేను క్షరానికి అతీతము, నాకు క్షరము అంటే వినాశనము కాబడే శరీరము లేదు. గాడ్ ఈజ్ బియాండ్ ద పెరిషబుల్ అన్నాడు. బియాండ్ ద పెరిషబుల్. శరీరం మారుతుంది, నశిస్తుంది. ప్రకృతి కూడా మార్పులకు లోబడి ఉంటుంది. ప్రకృతి మారుతుంది, శరీరం మారుతుంది. కానీ పరమాత్మ శరీర రహితుడు, నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు, మార్పు లేనివాడు, కాలానికి అతీతుడు. ఎన్ని లక్షణాలు ఇచ్చాడు చూసారా? కాబట్టి ఆయన క్షరాన్ని పూర్తిగా దాటి ఉన్నాడు. అక్షరాదపి చోత్తమ అంటే ఏమిటి? ఈవెన్ బియాండ్ ద సోల్. ఇది చాలా ముఖ్యమైన భాగము. జీవాత్మ నశించదు. ఇక్కడ జీవాత్మ పరమాత్మ మధ్య భేదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. జీవాత్మ నశించదు, చైతన్య స్వరూపం, కానీ పరిమితమైనది. పరిమితమైనది అంటే ఏంటి? 3 కాలాల్లోనూ మొత్తం ఆది మధ్య అంతిమ 3 కాలాల్లో ఒకే స్థితిలో ఉంటుందా? పరమాత్మ ఎప్పటికీ ఒకేలాగా ఉంటాడు. అందుకని పరిమితము అన్నాడు. కాలచక్రంలోకి వస్తుంది కాబట్టి. పరమాత్మ సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడు, జ్ఞానదాత. కాబట్టి ఆత్మ కూడా పరమాత్మకు సమానము కాదు. జీవాత్మ పరమాత్మ ఒకటి కాదు. మామూలుగా భక్తి మార్గంలో ఆత్మ పరమాత్మ లీనమైపోతుంది, ఈ విధంగా చెప్తారు. అది కరెక్ట్ కాదు. ఆయన కంటే తక్కువ స్థాయిలో ఉంది. ఎందుకంటే ఈ జీవాత్మ కాలచక్రంలోకి వస్తుంది, పరమాత్మ కాలచక్రం బయట ఉంటాడు. ఇది ముఖ్యమైనటువంటి భేదము. అర్థమైందండి? మరి పురుషోత్తమ ఎందుకన్నారు అన్న ప్రశ్నకి సమాధానము, పురుషోత్తమ అంటే పురుషుడు, చైతన్య తత్వము. ఉత్తమ పురుషుడు అంటే అందరిలో శ్రేష్ఠుడు. అంటే క్షర అంటే ప్రకృతి, అక్షర అంటే ఆత్మ. ఈ రెండింటికంటే ఉన్నతమైన చైతన్యం. జనన మరణ చక్రంలోకి రాడు. అది ఒక్క విషయం తెలుసుకుంటే సరిపోతుంది. అందుకే ఆయనకు పురుషోత్తముడు అనే బిరుదు. లోకే వేదేచ ప్రధిత అన్నాడు. లోకము, వేదాలు రెండు కూడా ఈ విధంగా పురుషోత్తముడుగా భగవంతుడిని శ్లాఘిస్తున్నాయంట. అర్థమైందండి? ఇది అర్థం చేసుకోండి. యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ ట్రూత్. లోకేచ అంటే యూనివర్స్ కదండి. లోకేచ అంటే ఒక ధర్మము, ఒక హిందూ ధర్మము ఇది కాదు కదా, ఒక ప్రాంతము, భాష, దేశము కాదు కదా. లోకేచ అంటే యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ ట్రూత్. మళ్ళీ వేదాలు కూడా ఆయనను సుప్రీం అని ప్రకటిస్తున్నాయి. లోకములో కూడా మహర్షులు, జ్ఞానులు అదే సత్యాన్ని చెబుతున్నారు. అంటే చాలా జాగ్రత్త వినండి. ఇది ఒక అభిప్రాయము కాదు, ఇది ఎవరో అభిప్రాయం కాదండి. ఇది శాశ్వతమైన సత్యము. ఇది శాశ్వతమైన సత్యము. ఇప్పుడు గీతా శ్లోకాల మద్దతు ఒక్కసారి గమనించండి. 15, 17 ఇదివరకు చెప్పుకున్నాం కదా. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మే ఉదాహృత యో లోకత్రయమావిశ్య విభర్తి అవ్యయ ఈశ్వర. అక్కడ పేరు ప్రకటించుకున్నాడు. పరమాత్మను స్పష్టంగా వేరుగా చెబుతోంది. పరమాత్మ వేరు, జీవాత్మ వేరు. అర్థమైంది? ఉత్తమ పురుష అన్నాడు కదా. అక్కడ క్షరపురుషుడు, అక్షర పురుషుడు కంటే ఉత్తమ పురుషుడు. అర్థమైందండి? అది అయిపోయింది. తర్వాత 7 అంటే భగవంతుడు ఒక్కడే, ఆయనే సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడు. అర్థమైందండి? దివ్య గుణాల సాగరుడు, పతిత పావనుడు. ఇవన్నీ లక్షణాలు వారు ఒక్కరికే ఉన్నాయి, ఎవరికి లేవు. 33 కోట్ల దేవీ దేవతలకు లేవు, ధర్మస్థాపకులకు లేవు, ఏవి ఎవరికి లేవు. మత్త పరతరం నాణ్యత్ కించిదస్సి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. మనం చెప్పుకున్నాం ఇప్పటికే అనేక మాటలు చెప్పుకో. అర్జున, నాకన్నా ఉన్నతమైనది మరొకటి లేదు. ఈ సమస్త జగత్తు నాలోనే ముత్యాల హారముల ఆధారపడి ఉన్నది. పూసలు గుచ్చిన హారంలాగా ఆధారపడి ఉన్నది. 15, 18కి నేరుగా ఇది మద్దతు అన్నమాట. గాడ్ ఈజ్ ద హైయెస్ట్, అబ్సల్యూట్ హైయెస్ట్ రియాలిటీ అన్నాడు. తర్వాత 10, 8 అహం సర్వస్య ప్రభవ
మత్తః సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః అన్నాడు. ఇక్కడ దీనికి ఏం సంక్షిప్తంగా ఇది కూడా చర్చించుకున్నాం. నేను సర్వ సృష్టికి మూలము, నా నుండి అన్ని ఉద్భవిస్తాయి. దీన్ని తెలుసుకున్న జ్ఞానులు భక్తితో నన్ను సేవిస్తారు. ఆత్మలు కూడా ఆయన నుండే ఆయన ద్వారా సృష్టించబడ్డాయి. సో హీఈస్ గ్రేటర్ దాన్ ఈవెన్ సోల్స్. అంటే విశ్వాత్మలందరూ 850 కోట్ల ఆత్మల కంటే కూడా పరమాత్మ గొప్పవాడు, ఉత్తమ పురుషుడు. వీళ్ళంతా అక్షర పురుషులు, మిగతా వాళ్ళంతా కూడా. 9, 10 మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం ఏతు నానేన కౌంతేయ జగద్విపరివర్తతే. చాలా జాగ్రత్తగా వినండి. ఏమంటున్నాడు ఇక్కడ? నా అధీనములో ప్రకృతి చరాచర సృష్టిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారణముగా జగత్తు నిరంతరము పరివర్తన చెందుతుంది. అర్థమైందండి? ప్రకృతి క్షర మీద అధికారము, అతీత స్థితి. 8:20 పరస్తస్మాత్తు భావో అన్యో అవ్యక్తాత్ సనాతన అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఆ అవ్యక్త ప్రకృతికి మించి ఉన్నతమైన మరొక తత్వము ఉన్నది. సమస్త భూతాలు నశించినా అది నశించదు. అది పరమాత్మ తత్వము. అదే పరమాత్మ తత్వము. అంటే మిగతా వాళ్ళందరూ చనిపోతారు కదా, శరీరాన్ని విడిచిపెట్టడం అంటే మరణించటం. కానీ ఆ భగవంతుడు ఎప్పటికీ మరణం ఉండదు. ఎందుకంటే జననం కూడా లేదు, మరణం కూడా లేదు. ఎప్పుడు ఆత్మిక స్థితిలో ఉంటాడు కాబట్టి. 13 అండి. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్ పరబ్రహ్మ సత్తన్నా సదుచ్యతే. ఇక్కడేమంటాడు? పరమాత్మకు ఆది మరియు అంతము లేదు. అర్థమైందండి? సత్తని గాని అసత్తని గాని చెప్పలేనిది. దానిని తెలిసిన వాడు అమృతత్వాన్ని పొందుతాడు. తెలుసుకోవలసిన ఆ పరమతత్వాన్ని నేనే ఇప్పుడు నీకు స్పష్టముగా వివరిస్తున్నాను. ఇదంతా ఎవరు చెప్తున్నాడు? యమధర్మరాజు నచికేతుడికి చెప్తున్నాడు. ఎంత స్పష్టంగా చూసారో, నాకు ఆత్మజ్ఞానం కావాలి అన్నాడు, చెప్పాడు. నాకు పరమాత్మ తత్వం కావాలి చెప్తున్నాడు. అర్థమైందండి? అందువలన మనం ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తర్వాత జన్మరహితుడు, క్షరానికి అతీతుడు. 11:43 అండి. అర్జున ఉవాచ. అంటే నచికేతుడు లాంటి పాత్ర అన్నమాట అర్జునుడు కూడా. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ నత్వత్సమో అస్త్యభ్యధికః కుతోన్యో లోకత్రయే అప్యప్రతిమ ప్రభావ. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? పితాసి లోకస్య చరాచరస్య, నీవే సమస్త చరాచర జగత్తుకు తండ్రివి, పూజ్యుడివి, గురువువి. 3 లోకాలలో నీకు సమానుడు లేదా అధికుడు ఎవరు లేరు. 3 లోకాలు వెతికినా నీతో సమానమైన వాడు లేడు. నీకంటే అధికుడు ఎక్కడి నుంచి ఉంటాడంటాడు అర్జునుడు. ఇదే పురుషోత్తమ భావం అన్నమాట. ఇప్పుడు ఉపనిషత్ మంత్రాలు తీసుకుందాం కొన్ని. కఠోపనిషత్తు 2:13 నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం. అనేక నిత్యాలలో ఒకే పరమ నిత్యుడు పరమాత్మ, ఉత్తమ పురుషుడు. ఆత్మలు చాలా మంది, కానీ పరమాత్మ ఒక్కరే. అది విషయం అక్కడ కఠోపనిషత్తు. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో కొన్ని మంత్రాలండి. 3.8 వేదాహమేతం పురుషం మహంతం అన్నాడు. అజ్ఞానం అనే చీకటికి అతీతుడై సూర్యుని వలె ప్రకాశించే ఆ మహనీయుడైన పురుషుని అంటే పరమాత్మను నేను తెలుసుకున్నాను. ఆ పరమాత్మను తెలుసుకోవడం ద్వారానే మృత్యువును అంటే మరణ భయాన్ని దాటగలరు. ఆయనను తెలుసుకోవడానికి మరి ఏ ఇతర మార్గము లేదు. శ్వేతాశ్వతర 6:9 అండి. న తస్య కశ్చిత్ పతిరస్తి లోకే నేవితానైవ తస్య లింగం. ఈ లోకములో ఆయనకు ప్రభువు ఎవరు లేరు. భగవంతుడికి ఎక్కడైనా గురువు ప్రభు ఉంటాడా? భగవంతుడికి ఎవరైనా పాఠం చెప్పేవాడు ఉంటాడా? మిగతా దేవీ దేవతలకు ఉంటారు, కానీ భగవంతుడికి లేదు. పరమాత్మకి ఆయనే పరమ సద్గురువు. అసలు జగద్గురువు అంటే ఆయన ఒక్కడే, ఇంకెవరు కాదు. ఆయనను నియంత్రించేవాడు ఎవరు లేరు. ఆయనే సూపర్ కంట్రోలర్. ఆయనకు శరీర సంబంధమైన చిహ్నాలు ఉంటాయంటే ఏంటి? పుట్టుక, ఒక ఆకారము, ఇవేవి కూడా లేవు. ఆయనే సర్వ కారణభూతుడు. ఈ శ్లోకము పరమాత్మకు ఎవరు సాటి లేరని ఆయన స్వయంభూ అంటారు. అందుకనే భగవంతుడు స్వయంభూ, అమరనాథుడుగా చూపిస్తాడు. స్వయముగా ఆయనే ఒక లింగాకారంలో వస్తాడు, స్వయంభూ అంటారు.
ప్రభు. శ్వేతాశ్వతర మరొక మంత్రం అండి, 6:11. ఏకో దేవ సర్వభూతేషు గూఢ అన్నాడు. ఏకో దేవ సర్వభూతేషు గూఢ. ఒకే ఒకే భగవంతుడు సమస్త భూతాలలో అంతర్గతముగా ఉన్నాడు. సర్వవ్యాప్తుడు, సాక్షి, నియంత్రకుడు, నిర్గుణ స్వరూపుడు. అర్థమైందండి? త్రిగుణాతీతుడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, సర్వవ్యాప్తుడు దగ్గర మనం అనేక మార్లు చర్చించుకున్నాము. ఆత్మ సర్వవ్యాపి. అక్కడ ఆ విధంగా అర్థం చేసుకుంటే పరమాత్మని గుర్తించే ఒక శక్తి ప్రతి ఒక్క మనిషిలో కూడా భగవంతుడు పెట్టడం జరిగిందండి. జాగ్రత్తగా వినండి, అయిపోతుంది. ఇక్కడ ఏం చెప్పాడు శ్వేతాశ్వర 6 ఏమన్నాడండి? ఇక్కడ ఒకే పరమ చైతన్యం, సుప్రీం కాన్షియస్నెస్, గాడ్ అండి, సుప్రీం. శ్వేతాశ్వతర్ 6:13 అండి. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం. పరమాత్మ అనేక శాశ్వతమైన జీవాత్మలలో ఒకే పరమ శాశ్వతుడు, అనేక చైతన్యులలో ఒకే పరమ చైతన్యుడు. ఆయనే సర్వజీవులకు అవసరాలను తీర్చేవాడు. ఆ పరమాత్మను తమలోనే దర్శించిన ధీరులకు మాత్రమే శాశ్వత శాంతి లభిస్తుంది. భగవంతుని గుర్తిస్తేనండి పర్మనెంట్ శాంతి, లేదా శాంతి కోసం బయట వెతుక్కోవటమే, బయట దొరకదు కూడా. అర్థమైందండి? ముండకోపనిషత్తు 2:2.11. బ్రహ్మై వేదమమృతం పురస్థాత్. ఈ సమస్త జగత్తు అంతటా బ్రహ్మమే విస్తరించి ఉన్నది. ముందు వెనక అన్ని దిశలలో కూడా అదే పరమతత్వము ఉన్నది. మొత్తం అంతా భగవంతుడేనండి, ఇంకెవరు లేరు. భగవంతుడి శక్తి మనం కావాలని అంటే పొందగలుగుతాం, ఎందుకంటే ఆ శక్తి ఉంది వాతావరణంలో. మనం పొందాలనే కోరిక ఉంటే చాలు. అర్థమైందండి? బృహదారణ్యక 3:7-23. ఏషత ఆత్మ అంతర్యామ్యమృత. ఇతడే అందరినీ అంతర్గతంగా నియంత్రించే అమృత స్వరూపుడైన అంతర్యామి పరమాత్మ. ఆత్మకు లోబడని నియంత్రణ శక్తి. అంటే అక్కడ అక్షరాదపిచోత్తమ అన్నాడు చూసారా, అంటే నేను వేరే అని చెప్పడం అన్నమాట. చాందోగ్యోపనిషత్ 6:2-1. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవా ద్వితీయం అన్నాడు. ఈ సృష్టికి ముందు ఒక సత్ అంటే పరమతత్వము మాత్రమే ఉండేది. ఈ సృష్టికి ముందు భగవంతుడే కదా ముందుంటాడు. సో పరమాత్మ తత్వం ముందు ఉండేది. ఏమండి ఏమని చెప్పాడు ఇక్కడ? రెండవది లేదు, అదే పరమాత్మ తత్వము. ఇప్పుడు ఈ శ్లోకాలు మంత్రాల యొక్క సారాంశం వినండి జాగ్రత్తగా. ప్రకృతి అంటే క్షర, ఆయన అధీనములో ఉన్నది. ఆత్మలు అక్షర, ఆయన సృష్టి, ఆయనకు లోబడినవి. అంటే క్షర శరీరము ఆయన మాట వినాలి, ఆ అక్షర అంటే జీవాత్మ కూడా ఆయన మాటనే వినాలి, పరమాత్మ మాటే వినాలి. కానీ పరమాత్మని ఎవరు కంట్రోల్ చేయరని చెప్పాడు కదా. పరమాత్మ సర్వోన్నతుడు, స్వతంత్రుడు, సమానుడు లేనివాడు. అందుకే 15-18 చెబుతోంది, నేనే పురుషోత్తముడిని. అందుకే ఈ అధ్యాయానికి పురుషోత్తమ ప్రాప్తి యోగము అని పేరు వచ్చింది. ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవడం అంటే పరమాత్మ యొక్క పరమ రహస్యాన్ని తెలుసుకోవడమే. కేవలము ఆత్మజ్ఞానము, అక్షర స్థితి అన్నాడు. అక్షర అంటే ఆత్మ అవినాశి కదా. అక్షర స్థితి పొందితే సరిపోదు, ఆ ఆత్మకు కూడా మూలమైన పురుషోత్తముడిని తెలుసుకోవడమే పరమ లక్ష్యము అని ఈ శ్లోకం ఉద్ఘాటిస్తుంది. కేవలం ఆత్మచింతన చేస్తే, పరమాత్మ పరిచయం లేకుండా నేను ఆత్మ అనుకుంటే లాభం లేదంట. అర్థమైందండి? సో పురుషోత్తముడిని గుర్తించాలి, అదే మన లక్ష్యంగా కావాలని ఈ శ్లోకం ఉద్ఘాటిస్తోంది. ఆఖరి మహావాక్యం అండి, ముగింపు. ఈ శ్లోకము ద్వారా భగవంతుడు తన పరమేశ్వర స్థితిని, వేదాంత సారాన్ని అత్యంత స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఇది భక్తులలో ఉన్న ఎలాంటి సందేహాలనైనా తొలగించి సమస్త మనుష్య సృష్టికి భగవంతుడు ఒక్కరే, వారే సర్వోన్నతుడు అని చాటి చెబుతుంది. ఇప్పుడు ఒక 10 క్షణాలలో భాష్యకారులు ఈ శ్లోకం మీద ఏం రాయటం జరిగిందో ఒక్కసారి తెలుసుకొని ఈ ఎపిసోడ్ మనం పూర్తి చేసుకుంటామండి. 10 క్షణాలు. యస్మాత్ క్షరమతీత్ 15వ అధ్యాయంలోని 18వ శ్లోకం అండి. ఏలనన అంటే ఏలనన్న ముందు 2 శ్లోకాలు కంపేర్ చేశారు. ఉత్తమ పురుషుడు, క్షర పురుషుడు, అక్షర పురుషుడు. ఏలనన నశ్వరమగు జడవర్గము అంటే క్షేత్రము కంటెను నేను సర్వదా అతీతుడను, నాశరహితమైన జీవాత్మ కంటెను ఉత్తముడను. కనుక ఈ జగత్తునందును వేదముల యందును
పురుషోత్తముడనని ప్రసిద్ధికెక్కితిని. అర్థమైందండి? భగవంతుడు ఆ విధంగా మనకి స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంతటితో ఈ యొక్క చర్చను మనం ముగించుకుంటున్నామండి. తదుపరి ఎపిసోడ్లో మనము కఠోపనిషత్తులోని తదుపరి మంత్రాన్ని మనం చర్చించుకోబోతున్నామండి. అందులో ఉన్న లోతైన తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగంలో 572వ ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.